రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదేనని విమర్శించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ సరిగ్గా చేయలేదని అన్నారు కేసీఆర్. రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ అయ్యారని చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేయటం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. 18 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. రైతు భరోసాతో ప్రతిపక్ష నాయకులకు నిద్ర లేకుండా పోయిందని అన్నారు మేడిపల్లి సత్యం. గతంలో రైతుల సంక్షేమం కోసం ఆలోచించి మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారు ఛాంపియన్ ఆఫ్ ఫార్మర్స్గా రైతుల గుండెల్లో నిలిచిపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరపున గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ నాయకుడు చేయని విధంగా రైతుల సంక్షేమం కోసం ఆలోచించి ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతున్నారు. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేయడం ఇది గొప్ప సాహసోపేతమైన చర్య. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేవలం 18 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం 1,00,000కు పైగా కోట్ల విడుదల చేసి అన్నదాతకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా మనకు అతిశయోక్తి లేదు. ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పంట నష్టపరిహారం కింద 260 కోట్లు పంట నష్టపరిహారం కింద ఇవ్వడం జరిగింది. ఇది ఒక దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించదగ్గటువంటి రోజు నిన్నది. గతంలో కూడా మేము రుణమాఫీ చేసినామని గొప్పలు చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ కేవలం ₹1,00,000 చేసి కనీసం వడ్డీకి కూడా సరిపోయినటువంటి పరిస్థితి చూసినాం. అది కూడా ఎన్నో విడుదల వారిగా చేసిండ్రు. ఏ ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి నాయకులు కూడా నేను నిద్రపోలేరు నాకు తెలిసినంత వరకు. వాళ్ళకు మన గొంతులో వెలకే పడ్డట్టు ఫీల్ అవుతున్నారు. కొంతమంది నాయకులకైతే ఏకంగా జ్వరం వచ్చి ఆసుపత్రుల పాలైన మనం టీవీలలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం.